ఇంత సింపుల్గా ఉంది ఇది, చూద్దాం. ఫ్లాష్ బ్యాక్. ఇంత సింపుల్గా ఉంది ఇది. మ్యూజిక్. పరిగెత్తు 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 పరిగెత్తు. కంట్రోల్. పరిగెత్తు పరిగెత్తురా పరిగెత్తురా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాల్స్ సర్కిల్ ఉండే వాటిని మనం ముట్టుకోకూడదు. A few moments later. खत्म, बाय बाय, टाटा. ఏదో ఒకటి అయితే అరే వాడు వెనక నుండి అన్ని మూవ్స్ దిగుతుంటే నేను ఇంక ముందుకు వెళ్ళాల్సిందని చెప్పి నేను ఎగురితే నన్ను మొండ గుప్పాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెస్ట్ అండ్ ఫన్. ఈరోజు మనం లెవెల్ డెవిల్ గేమ్ ఆడబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఆ గేమ్లో ఉన్న స్ట్రెస్ అంతా మనం చూపించేసేద్దాం. బై ద వే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మొదలెడదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది మన ఫస్ట్ లెవెల్. మొత్తం ఎన్ని లెవెల్స్ అసలు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అయిపోయింది. మహా అయితే ఒక 10 నిమిషాలు అయిపోయింది. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నో ప్రాబ్లం. ఓకే, ఇంత సింపుల్గా ఉంది ఇది, చూద్దాం. ఎందుకని మంచిది ఏదైనా ఉండిద్దాం మళ్ళీ క్యాప్లో. అది ఐ నో గైస్. ఫ్లాష్ బ్యాక్. ఇంత సింపుల్గా ఉంది ఇది. మ్యూజిక్. సరే మళ్ళీ ట్రై చేద్దాం. 7కి వచ్చిన తర్వాత ఆగిపోవాలి. అయిపోయింది. చాలా ఈజీ గేమ్ అది. ఇప్పుడు సెకండ్ లెవెల్. నాకు తెలిసి ఇక్కడే మధ్యలో ఎక్కడ పెడతాడు బొక్క. అంతే. I'm pro in this. అయిపోయింది. ఇదేంటి ఈసారి ఇక్కడ ఏం లేదు లిటికేషన్. యాడ మళ్ళీ ట్రై. మళ్ళీ ఏడా ఇంకో చోట యాడ. అరే రే రే, నైస్ రా. అందరూ పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అదిరా, చిన్న పిల్లలకి ఏం రా ఇది. రుకో జరా, సబర్ కరో. నాకు తెలిసి ఇక్కడ యాడకు చోట ఉండిద్ది మొక్క. అరే రే, పరిగెత్తురా. ఫ్లాష్ బ్యాక్. చిన్న పిల్లలకి ఏం రా ఇది. కొద్ది గట్టిగా ఆడాలి మనం. పరిగెత్తు 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 పరిగెత్తు. నాదే కంట్రోల్. పరిగెత్తు 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 పరిగెత్తు. అయిపోయింది. అదేంటి ఇప్పుడు ఆడింది ఫస్ట్ లెవెల్ ఒక్కటి ఇన్ని ఉన్నాయా? ఒరే అట్లయితే అంటే దీని లోపల సబ్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఓకే, విల్ సీ. సెకండ్ వన్ ఎగిరాను. ఏం చేయాలి ఇప్పుడు నేను అసలు? ఇంత ఎర్రమంటే ఫస్ట్ స్పైక్స్ దగ్గర ఏమో నేను ఎగురితే అది ముందుకు వెళ్ళలేదు. సెకండ్ స్పైక్స్ దగ్గర ఏమో సేమ్ ఫస్ట్ దగ్గర ఉండిద్ది అని చెప్పి నేను ఎగురితే అదే ముందు వేసింది. ఏం చేయాలి నేను ఇప్పుడు? అయిపోయింది, సింపుల్. ఇది కూడా అంత ముందుకు జరిగిద్దేమో మళ్ళీ. కంట్రోల్. ఇది ఇప్పుడు ముందుకు జరిగిద్ది నాకు తెలుసు. అది చెప్పానా? ఎక్స్పెక్టెడ్.
ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ దూకితే నాకు తెలిసి స్పైక్స్ ఇటు వస్తాయి, ఎందుకంటే ఇటు సైడ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మంచిది మనం ఇటే దూకుదాం, ఎందుకంటే మనం ఇటు సైడ్ దూకామనుకో అక్కడ స్పైక్స్ లెగుస్తాయి, ఇక్కడ దిగుతాయి. అది పాయింట్. అద్దిగా పరిగెత్తురా. అయిపోయింది, సింపుల్. పరిగెత్తురా. జర్రుంటే చచ్చిపోతుంటరా. పరిగెత్తు. అయిపోయింది. చిన్న పిల్లలు రా మీరంతా. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇదేంటి, ఇదేదో బొక్కలాగా ఉంది. అందుకని కొద్దిగా ఓపిక ఉంటే గెలుస్తాం. ఓపిక లేదనుకో ఏమనిద్దరు, ఏమనద్దు డైరెక్ట్. ఎట్లా గెలిచాను కూడా నాకే తెలియదు. ఇట్లా ఇప్పుడే కదా గేమ్ స్టార్ట్ అయింది. అరే వద్దు అరే పరిగెత్తు. అయిపోయింది. వస్తుంది. అరే ఇంకెళ్ళాలి. ఈజీ. దీంట్లో నాకు తెలిసి ఏదో ఒకటి బాంబ్ అయి ఉండిద్ది, ఖచ్చితంగా మనం పేల్చి తెంగిద్ది. అందుకని చాలా జాగ్రత్తగా ఆడాలి. జస్ట్ మిస్. దాని మీద అంతే ఆగుంటే పడిపోయేవాళ్ళం. అది అందుకని నేను ముట్టుకోలేదు, ఎందుకంటే అది ముట్టుకుంటే ఖచ్చితంగా మనం పేల్చలేదు. ఫస్ట్ దాంట్లో ఆగిపోయినప్పుడు దీంట్లో ఎందుకు ఆగలే నేను? అరే ఆగురా. నేను ఏమన్నా కూడా అలా వాడి దెంగేసిండు ముందుకి. అందుకనే ముందుకు దిగేయచ్చు కదా నేను, ఎందుకు వెనక్కి వెళ్ళాను? అది కూడా ఏదైనా పాయింట్ లెక్క ఉండిద్దని వెనక్కి వెళ్ళాను, కాకపోతే పేల్చి దెంగింది నన్ను అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాల్స్ సర్కిల్గా ఉండే వాటిని మనం ముట్టుకోకూడదు, అంతే. సింపుల్ లాజిక్. ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాల్స్ సర్కిల్గా ఉండే వాటిని మనం ముట్టుకోకూడదు. A few moments later. खत्म, बाय बाय, टाटा. అయిపోయింది. ఇదేంటి ఇంత ఈజీగా పక్కనే పెట్టాడా? నేను నమ్మను, అది ఇంపాసిబుల్. అక్కడ ఏదో ఒక బొక్క పెడతాడు. అరే అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, అంత ఈజీగా పెట్టి ఏదో ఒక బొక్క ఉండిద్ది అనుకునే చాటేమో ఉండదు, డైరెక్ట్ ఇంట్లోకి పంపించేస్తున్నాడు. అదే వాడు ఇంత సెటప్ పెట్టిన తర్వాత, ఇన్ని లిటికేషన్స్, ఇన్ని స్టంట్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత అక్కడేమో కింద పడిపోతున్నాం మనం సింపుల్గా. అది నాకు తెలిసి ఇది ఇప్పుడు ముందుకెళ్ళింది. చూసారా, నేను చెప్పింది కరెక్టే కదా? సింపుల్గా ఆడు ఉన్నట్టు మనం నమ్ముతుంటేనేమో గేమ్ అయిపోతుంది. అయిపోయింది. అరే ఇదేంటి స్పేస్ వద్దు కూడా. అయిపోయింది. చిన్న పిల్లల గేమ్ ఇది, ఈజీగా. ఫ్లాష్ బ్యాక్. అరే పరిగెత్తరా. చెక్ చేయొచ్చు మనం. అదేంటి వాడు వెనక్కి ఎందుకు వచ్చాడు మళ్ళీ? అరే హౌరా, అదేంటి? అచ్చా రివర్స్ అవుతుంది అది.
ఓకే, ఇక్కడ నుండి కొద్దిగా మెల్లంగా ఆడదాం. ఓకే, ఇక్కడ ఇంకా డేంజర్. అయిపోయింది. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అంటాం, చూద్దాం. అచ్చా, ఇప్పుడు కింద ప్లాట్ఫామ్స్ కాదు. అరే అది సెకండ్ పార్ట్ పోయిద్ది అనుకున్నాను. వాడు అడిగి ఇడిది మధ్యలో పాటు నుంచి అటు ఇటు 2 కట్ చేసి పడింది. నైస్ రా. అయిపోయింది. నాకు తెలిసి ప్లాట్ఫామ్ కదులుతుంది. ఇంత సింపుల్గా అయిపోయింది. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇదేదో ఒకటి అయితే. అరే వాడు వెనక నుండి అన్ని మూసి దిగుతుంటే నేను ఇంక ముందుకు వెళ్ళాల్సిందని చెప్పి నేను ఎగురితే నన్ను మోపాడు. ఇప్పుడు దీని నుండి కదలకూడదు, దీని మీద ఉండాలి. సో మావా, ఇంకా ఇది ఇక్కడితో ఆపేద్దాం. ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పార్ట్ 2 కంటిన్యూ చేస్తాను. సో ఇంకా దట్స్ ఇట్ మావా. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇట్లు మీ ప్రేమతో నేను మీ సాయి.